అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఒక ప్రాచీనమైన పురాతనమైన ఆలయాన్ని సందర్శించుకోవడానికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ మండలంలోని బాన్స్వాడకి సమీపాన ఉన్న బొమ్మన్దేవునిపల్లి గ్రామానికి అతి దగ్గరలో ఉన్న అందమైన దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన అల్లమా ప్రభు మహాప్రభు యొక్క ఆలయ సందర్శనానికి రావడం జరిగింది. ఈ ఆలయం చాలా వేల సంవత్సరాల క్రితం నుండి ఒక కొండ పైన నిలవడం జరిగింది. అలాంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాన్ని మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరము పుష్యమ అమావాస వెళ్ళిపోయే ముందు పుష్యమ అమావాస రోజున ఈ ఆలయ సందర్శనము జరుగుతుంది. అలాంటి ఆలయ దర్శనానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. నేను ఈరోజు మా ఇంటి ప్రసిద్ధ దైవమైన అల్లమా ప్రభు ఆలయ సందర్శనానికి వచ్చాను. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన ఈ ఆలయం ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలోని బొమ్మన్దేవునిపల్లి గ్రామానికి చెందినది. బొమ్మన్దేవునిపల్లి గ్రామానికి సమీపాన ఉన్న గుట్ట ప్రాంతంలో ఉంటుంది. దట్టమైన గుట్ట ప్రాంతంలో ఎలాంటి నీరు కూడా లేని, జలసంద్రం లేని గుట్టలో ఈ శివలింగం ప్రసిద్ధమైంది. అలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని మనమందరం ఒక్కసారి వీక్షిద్దాం. ఇలాంటి పురాతన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాన్ని మనమందరం దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఎంతో ప్రాముఖ్యమైన ఈ ప్రాచీన ఆలయానికి భక్తులు ప్రతి ఏటా జరిగే ఈ ఆలయ ఉత్సవాలకి ఇలా చిన్న పిల్ల పాపలతో వృద్ధులతో సహా అందరూ వస్తుంటారు. ఇక్కడ కొన్ని ఆకులు ఉన్నాయి, ఆకులు తీసుకొని వెళ్దాం. సరేనా? అటే రోడ్ ఆకులు తీసుకున్నాను. నైవేద్యానికి ప్రసాదం కోసం ఉపయోగించడానికి పదార్థంగా ముందుకు సాగుతూనే ఉంటుంది ఉపయోగించడం కదా. గుట్ట పైనకి వెళ్ళే దారిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుందని స్టెప్ బై స్టెప్ చూడండి. అక్కడ కనిపిస్తుంది శ్రీ అల్లమా ప్రభు జాతర ఉత్సవాలు 3 రోజులు కంటిన్యూగా జరుపుతారు ఆలయ కమిటీ వాళ్ళు. ఒక్కసారి చూసుకుంటూ వెళ్తే ఈరోజు శుక్రవారం అన్నదానం అక్కడ జరుగుతుంది. అన్నదానము మరియు రాత్రి వేళలో అగ్నిగుండము చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. అండ్ ప్లస్ రేపటి రోజు రథోత్సవం జరుగుతుంది. అండ్ మరుసటి రోజు 11/2 ఆదివారం రోజున కుస్తీ పోటీలు. జై చూడండి, చూస్తుంటే అర్థమవుతుంది ఎలాంటి మెట్లు రహదారి లేని ఆలయ దర్శనాన్ని దర్శించుకోవడం అంటే మామూలు మాట కాదు. అలాంటి ఆలయానికి చిన్న పెద్ద పిల్లలు వృద్ధులు కుటుంబ సభ్యులతో సహా ఇంత సందర్శించుకుంటారు. ఎటు చూసిన దట్టమైన అడవి. 3 గంటల దాకా కూర్చుంటా. ఎక్కడి నుంచి వస్తున్నావు తాత? బొమ్మన్దేవునిపల్లి. 86 ఏళ్ళు. 86 ఏళ్ళు. ప్రతి ఏటా గుట్ట ఎక్కుతావు? 16 ఏళ్ళ సంది ఎక్కువ. ఓకే, అవునా? ఇంతవరకు బంధు లేదు. ఓకే, ఇక ఇప్పుడు ఇక తెలియదు భగవంతుడు ఇక ఎక్కేటట్టు పొజిషన్ లేదు. ఇదివరకు ఇప్పుడు పాపం అవుతుంది చాలు. చూడండి, పిల్లలు పెద్దలు అనే కాకుండా వృద్ధులు కూడా వస్తుంటారు. 80 సంవత్సరాల ఈ తాతను చూస్తుంటే అర్థం అవుతుంది కదా. ప్రతి ఏటా వస్తుంటాడట ఆలయ దర్శనానికి. నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ తాత అంటున్నాడు, మాటలు వింటూనే ఉన్నారు కదా, నీలోనే గల శివుడు, నాలోనే గల శివుడు అని చెప్పేసి. మైలారం సే ప్రతి ఏటా వస్తుంటారా? ఓకే అండి. ఓం నమః శివాయ.
ఈరోజు మార్నింగ్ వెళ్ళిన భక్తులు తిరుగుతూ వస్తున్నారు, అంటే దర్శనం చేసుకొని వస్తున్నారు. చూస్తుంటే అర్థమవుతుంది ఎంత దట్టమైన అడవి ప్రాంతమో. ఇలాంటి అడవి ప్రాంతంలో ఒక అద్భుతమైన మహాశివలింగం ఏర్పడిందంటే అల్లమా ప్రభు పల్లా శంకరనాగలింగేశ్వర భగవాన్కి అల్లమా ప్రభు మహారాజ్ కి. ఇప్పుడు ఇందాకే చూస్తాం కదా, కామారెడ్డి నుంచి శివ భక్తులు వెళ్తున్నారు ఆలయ దర్శనానికి. ఇంత దట్టమైన అడవి ప్రాంతంలో ఈ వేసవి ప్రాంతం సమీపించగానే వసంత ఋతువు అలా వస్తూనే ఉంటుందో లేదో ఆకులన్నీ చూస్తుంటే రాలిపోయి ఉన్నాయి కదా, అలాంటి సమయంలో ఈ ఆలయ ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. మహాపురుషుడు అల్లమా ప్రభు అయినటువంటి శివుని రూపంలో ఉన్నటువంటి అల్లమా ప్రభు ఆలయ దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము అమావాస్య రోజున నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుంది. అర్ధరాత్రి రాత్రి వేళలో అగ్నికుండాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాంటి అగ్నికుండానికి అందరూ జరుగుతుంది. అలాంటి జనసంగమైనటువంటి ఒక అందమైన ఆలయం, అంటే దట్టమైన అడవి ప్రాంతంలో ఎలాంటి నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేనటువంటి ఆలయం. ఇలాంటి ఆలయానికి వెళ్తుండగా మధ్య మధ్యలో అలా చిన్న చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు వారి కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. వారి మాటల్లోనే ఒకసారి తెలుస్తున్నాము. అయితే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుస్తున్నాము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. హాయ్ తమ్ముడు, ఏం పేరు నీ పేరు? కరుణాకర్. ఇక్కడేనా విలేజ్? బొమ్మంది చదువుకుంటావా? నీ పేరు రవి, ఏ క్లాస్? 6th క్లాసా? అయితే జాతర కాబట్టి మీరు ఇక్కడ ఇది కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ప్రతిసారి అమ్ముతారా? వాటర్ డైలీ అంటే ప్రతిసారి ఒకటే రోజు మళ్ళీ రేపు ఎవరెక్కరు నైట్ ఈరోజు నైట్ అంతా ఇక్కడ ఉంటారా? నైట్ కూడా అంటే అయిపోయేంత వరకు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. నైట్ అగ్నిగుండం మీరు కూడా వస్తారా? అగ్నిగుండం నువ్వు కూడా వస్తారా? అక్కడ మా వాళ్ళు ఉంటారు, పైన ఉంటారా? గుళ్ళో పూజ చేస్తారు వాళ్ళు. ఏం పేరు? కరుణాకర్. అయితే కరుణాకర్ చెప్తున్నాడు ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి తను, అంటే మీరు ఇంటి దగ్గర కూడా అమ్ముతారా? ఇంటి దగ్గర కూడా అంటే ఈరోజే అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈరోజు తన వంతు సహాయంగా ఏదో భక్తులకు అందించాలి. చాలామంది వస్తుంటారు కదా దూరం నుండి, వాళ్ళకి ఏదో ఒక రూపంలో దేవునికి సహాయం చేయాలన్నట్టు అందించాలని వాటర్ బాటిల్స్, కొబ్బరికాయలను విక్రయించడం జరుగుతుంది. ఓకే, ఓం నమః శివాయ. ఎలాంటి మెట్ల మార్గం లేనటువంటి ఆలయము చూడండి, చూస్తూనే అర్థమవుతుంది. ఎలాంటి మెట్ల ప్రయాణం లేనటువంటి గుట్ట ప్రాంతంలో రాళ్ళల్లో రప్పల్లో ఇలా నడుస్తూ ప్రయాణాన్ని సాగించాలి. ఓకే, ఇప్పుడు మనము నవసిద్ధుల ప్రాంతానికి వచ్చేసాము.
ఇక్కడ కొందరు భక్తులు వెళ్ళే దారిలో భక్తులు కొందరు వారి వారి వంటకాలను సిద్ధంగా చేసుకుంటున్నారు. ఇలా గుట్టపైకి వెళ్ళే దారిలో ఒక అందమైన నీటి కొలువు పుష్కరిణిగా చెప్పబడే సిద్ధుల ఆలయం ఇక్కడ ఉంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో సందర్శనం చేసుకుంటున్నారు. దీనిని కోనేరుగా చెప్పుకుంటారు, పుష్కరిణిగా కూడా వ్యవహరిస్తారు. సిద్ధుల ప్రాంతం అని దీన్ని పిలవడం జరుగుతుంది. కొండపైకి వెళ్ళే సమయంలో దారి మధ్యలో అప్పటి కాలంలో సిద్ధులు ఇక్కడ తపస్సు చేయటం జరిగింది. ఈ తపస్సు చేసిన ప్రాంతాన్ని సిద్ధుల ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉన్న ప్రాంతాన్ని సిద్ధులు వెలిసిన ప్రాంతంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పిన ప్రకారము ఏంటంటే, వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు వెళ్తూ మార్గ మధ్యంలో అప్పుడు పూర్వకాలంలో కొందరు యోగులు స్వాములు ఇక్కడ సిద్ధుల దగ్గర తపస్సు చేయగా ఒక చిన్న పుష్కరిణిగా ఘాటుగా చెప్పుకునే సిద్ధుల ప్రాంతాన్ని ఈ కొండ ప్రాంతంలో చిన్నగా వెలిసిన జలధారను పుష్కరిణిగా వ్యవహరించడం జరుగుతుంది. అలాంటి పుష్కర ప్రాంతంలో అప్పుడు యోగులు ఋషులు ఇక్కడ వారి వారి కార్యక్రమాలను ఇక్కడ సరిపెట్టుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణానికి కొండపైకి వెళ్ళేవారు. అలాంటి ప్రాంతాన్ని సిద్ధుల ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. సిద్ధుల ప్రాంతం నుంచి మళ్ళీ పైకి వెళ్ళే దారిలో చూడండి, ఆలయానికి వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో అప్పటి ఋషులు, ప్రభులు, సాధువులు అందరూ ఈ రాళ్ల దిబ్బని ఏర్పరచుకోవడం జరిగింది. అంటే పెద్దలు చెప్పేదాన్ని ప్రకారం చేసుకుంటూ ఈ రాళ్ల దిబ్బని ఏర్పరచుకొని ఇక్కడ భాష చేసేవారు అని మనకు పురాణాల ద్వారా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అలా మనము కొండపైకి వెళ్ళే సమయంలో అప్పటి కాలంలో యోగులు ఋషులు వారు సిద్ధుల ప్రాంతానికి సమీపాన చేరువలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకొని ఈ రాళ్ల దిబ్బని ఏర్పరచుకొని ఆ రాత్రంతా అక్కడ ఉండడానికి వీటన్నిటిని ఏర్పరచుకోవడం జరిగింది. మనము వెళ్తున్న దారులు ఏదో ఒకటి దానాన్ని సమర్పించాలి అని చెప్తుంటారు కదా పెద్దలు. అలా ఏ దానమైనా సరే భక్తితో చేసే పనికి ఎంతో పుణ్యం వస్తుందని అంటారు. అలా మార్గ మధ్యంలో వెళ్ళే దారిలో ఎందరో వారికి తోచినంత సహాయంగా చేస్తారని చెప్పేసి ఇలా అక్కడక్కడ కనిపిస్తుంటాయి వెళ్ళే దారిలో. మనకు ఉన్న దాంట్లో కొంచెమైన కొద్దిగా దానం చేస్తే అది ఎంతో పుణ్యం అంటారు. ఓం నమః శివాయ. శివభక్తుడైనటువంటి మహాపురుషుడు అల్లమా ప్రభు మహారాజ్కి ప్రతి ఏటా మేము పూలతో ఇలా తొట్టెను అల్లుకోవడం జరుగుతుంది. ఇలా 5 వరుసలతో పూలని గుచ్చుకొని తొట్లగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు
దీనిని తొట్టె అంటారు అండ్ పూలమాలని రెండు చేయడం జరిగింది స్వయంగా. శివుడు ఇవాళ అటే ఉండి రేపు పొద్దున వస్తావు. పొద్దున 8-7 అవునా, సరే సరే. మనం ఒక్కసారిగా గమనిస్తే చూడండి, వయోవృద్ధులైనటువంటి ఈ వృద్ధులు వెళ్తున్నారు. ఎంతో అవలీలగా వారంతట వారే వెళ్తున్నారు. చూడు, కట్టెలు పట్టుకోండి తాత. చూడండి, స్టార్ట్ అయింది ప్రయాణము ఇప్పుడే ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు ఒక అందమైన అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకొని వస్తున్న వారిలో కొందరుంటే వెళ్ళేవారు ఇంకొందరు ఉన్నారు. వారిలో ఈరోజు ప్రత్యేకంగా చెప్పదగ్గ విషయం ఏమిటంటే, ఈరోజు గుట్ట ప్రాంతం పైన అగ్నికుండం అనేది అమోఘంగా జరుగుతుంది. అలాంటి అగ్నికుండాన్ని దర్శించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఎలాంటి విద్యుత్తు నీటి సౌకర్యం లేని ఈ ఆలయానికి వారి సామాగ్రిని వారి వెంట పెట్టుకొని వెళ్తుంటారు. అప్పుడంటే మాట్లాడినా కానీ ఇప్పుడు మాట్లాడడానికి రావడం. అచ్చనా మాట్లాడతావా? కామెంట్రీ. అల్లమా ప్రభు మహారాజ్ కి జై. దట్టమైన అడవి ప్రాంతంలో విద్యుత్తు నీటి సౌకర్యం లేని కొండ ప్రాంతం పైన వెలిసిన మహాపురుషుడు అల్లమా ప్రభు. ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఈరోజు అమావాస్య రోజున అగ్నికుండం నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర. నా వెనకాల చూస్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ వారి సామాగ్రిని వెంట పెట్టుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు గింత ఉండే సార్ ఏదో 4 years ఉంది. 70% పైకా 70% ఇంకా 30% ఉంది. ఛార్జింగ్ కాదు. అది లోపల
ఇక్కడ మంచిది కదా. ఎవరైతే శివుని అనుగ్రహంతో వారి వారి కోరికలు తీర్చుకోవడానికి ఇలా రాళ్ళని ఒకదానిపైన ఒకటి తెచ్చి అనుకొని వారి అనుకున్న కోరికను అనుకొని మనసులో తలుచుకొని వీటిని ఒకదానిపైన ఒకటి పేర్చడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఫైనల్లీ గుడి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. అతి కష్టం మీద అప్పట్లో ఈ గుడి మెట్లను కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు జై కొడుతూ మెట్ల మార్గంలో వెళ్తున్నారు. ఒక్కసారిగా చూడండి గుట్ట యొక్క ఎత్తు ప్రాంతాన్ని. దారి పంట భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంతటి దట్టమైన అడవిలో సాయంత్రం వేళ 6 అవుతుంది కానీ చూడు పరుపరున వస్తున్నారు భక్తులు. అతి కష్టం పైన అలాంటి పుణ్యమైన ఈ క్షేత్రం జనసంద్రమై కిటకిటలాడుతుంది. ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది చాలా 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 జనసంద్రమై కనిపిస్తున్న ఈ ఆలయంలో అల్లమా ప్రభుని దర్శించుకోవడానికి జనసంద్రమై బారులు తీరిన భక్తులు కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణము ఎంతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని ఒక్కసారిగా చూడండి, బంతిపూలతో చాలా చక్కగా అలంకరించారు. అలంకరణ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇంతటి చదువులో కూడా ఇంత పెద్ద కుండ పైన భక్తులు వారి వారి అవసరాలను చూసుకోకుండా ఒక భక్తి అనే నమ్మకంపై నుంచి ఈ కొండపైనకి చేరుకుంటున్నారు. ఇంకా వస్తూనే ఉంటున్నారు ప్రజలు. అల్లమా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చాలా మంది ఇక్కడికి వచ్చేసారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వారి కోరికలను తీసుకోవడానికి ఇది అక్కడ వేస్తున్నారు. అందులో నూనె పోస్తున్నారు, అంటే గండ దీపము. ఈ ఆలయ ప్రాంగణం వచ్చేసి భక్తులతో కిటకిటలాడుతుంది. ఎందుకంటే ఈ ఆలయానికి ఎలాంటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, అండ్ ఈ కొండపైన నీటి సౌకర్యం అనేది లేనే లేదు. వారి అవసరాల కోసము వాటిని మనము తీసుకొచ్చి ఒక్కరోజు రాత్రి ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకి భక్తులు ఎంతో నిబంధనలతో ఒక్కసారి ముందుకెళ్తే భక్తజనం ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది చూపిస్తారు. చూడండి. అండ్ ప్లస్ ఇప్పుడు ఇందాకే ఒక భక్తజనము వాళ్ళ భక్తి పాటతో
శివాయ. అమావాస్య ఇంతటి రాలేదు నమస్కాయ. ఓం నమస్కాయ. ఇలాంటి సౌకర్యము ఒక ప్రగాఢ నమ్మకమైన అద్భుతమైన చాలా మంది ఈ అర్ధరాత్రి ఇలా అగ్గికుండాన్ని దేవుని దర్శనం చేసుకొని అగ్గికుండాన్ని దర్శనం చేసుకొని కొండపైన వెళ్తున్న అన్నమాప్రభు దర్శించుకోవడానికి అనేక మంది బాధలు తీరాలు ఇంత ప్రకారమైన నమ్మకం గల స్వామిని దర్శించుకోవడానికి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ. ఇలాంటి ఎత్తైన పెద్ద కొండపైన వెలిసిన మహాపురుషుడు అన్నమాప్రభు మహారాజుని దర్శించుకోవడానికి చాలా మంది వచ్చారు. ఎంతో ప్రగాఢమైన నమ్మకం కలిగిన ఈ ఆలయానికి భక్తులు వస్తూనే ఉన్నారు. అలాంటి ఆలయ దర్శనాన్ని చూస్తుంటే ఎంతో అందంగా పూలతో అలంకరించారు. అంతటి ప్రగాఢ నమ్మకం ఉన్న ఆలయానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆది పరాజతి పాలయమా అప్పుడు లేకుండా కదా మనం వచ్చినప్పుడు ఇక్కడ మాఘమాసం సందర్భంగా అమావాస్య సందర్భంగా అన్నమా ప్రభుని దర్శించుకోవడానికి అంగరంగ వైభవంగా వస్తున్న భక్తజనం. ఒక నమ్మికకు ప్రతీకగా ఈ ఆలయాన్ని చాలామంది మొక్కులు తీర్చుకునేందుకు ఎంత రాత్రి వేలైనా సరే వస్తూ ఉంటారు. ఇంత గణనీయమైన ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయాన్ని చూస్తుంటే ఒక సందడి నెలకొంది. తిరుగుతుంది కదా
ఒక్కసారిగా ఈ ఆలయంలోని గర్భగుడిని చూస్తుంటే పైన ఈ కొండపైకి 2 రహదారులు ఉన్నాయి. సహజంగా చాలా మంది అటువైపు నుండే వస్తుంటారు. ఇది ఒక రహదారి. ఇక్కడ ఎవరైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో వారు ఎన్ని రోజులైతే జరుగుతుందో దానికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న గుడారంగా ఏర్పాటు చేసుకున్నారు. నిన్నటి రోజు అమావాస్య కావడం వల్ల పూజా కార్యక్రమాలు జరుపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంగా అందరూ కొండపై నుంచి కిందికి బయలుదేరుతున్నారు.
తిరుగు ప్రయాణంలో బయలుదేరుతున్న భక్తులు. నిన్న తీసింటి అక్క వీడియో. యూట్యూబ్ వచ్చింది. ఆడ జాతరల వద్ద అక్కడ ఇక్కడ ఉన్న జలధారని ఆలయ పుష్కరిణిగా చెప్పబడుతుంది. ఎప్పుడు మేము తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది.